వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు వెరైటీ రుచులతో కొత్త డిషెస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంట ఈరోజు శుక్రవారం స్పెషల్ గా మంచి వంటల పోటీని మీకు చూపించబోతోంది. ఇంతకీ ఆ వంటల పోటీలో ఎవరు పాల్గొంటున్నారో తెలుసా? సీరియల్ ఆర్టిస్ట్ దీప్తి అండ్ ఆదర్శ్. వీళ్ళిద్దరి మధ్య జరగబోయే కాంటెస్ట్ అదేనండి, వంటల పోటీ. ఎలా ఉండబోతోంది మరి? ముందుగా వాళ్ళకి హాయ్ చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి వంటలోకి దిగిపోదామా? హాయ్ ఆదర్శ్. హాయ్ దీప్తి. హాయ్. ఎలా ఉన్నారు ఇద్దరు? సూపర్. సో ఇద్దరు చాలా బాగున్నారు, నాకు అర్థమవుతుంది. వంటల పోటీ చేయడానికి చాలా యాక్టివ్గా వచ్చారు కదా. మరి ఆదర్శ్, ఇంతకుముందు వంటలు నీకు అసలు అలవాటు ఉందా? కొంచెం ఇంట్లో అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఓకే. సో దీప్తి, నీకు? సూపర్గా చేస్తాను. అయితే ఇక్కడ అమ్మాయి గెలుస్తుందో అబ్బాయి గెలుస్తాడో తెలీదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఆర్టిస్టులు. అంత టైం ఎలా దొరుకుతుంది అసలు మీకు వంటలు చేయడానికి? అంటే ఫ్రీగా ఉన్న టైంలో, షూటింగ్స్ లేని టైంలో డెఫినెట్గా వంట ట్రై చేస్తారు. ట్రై చేస్తూ ఉంటాను. పాపం ఎవరికైనా తినిపిస్తే ఉన్నారా? మీ మీద కౌంటర్ స్టార్ట్ చేసేసింది అప్పుడే. ఇంకా వంట చేయలేదు తను, నాకు రుచి చూపించలేదు. అంటే తను కుకింగ్ అలవాట్లేదు, నాకు ఉంది. నేను చాలా సార్లు చేశాను. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే సూపర్ గా చేశాను. పాపం మరి పొటాటో ఏదో పెట్టుకున్నారు అక్కడ, దాంతో కూడా చేస్తారా లేదో చూడాలి. మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, టేస్ట్ చూసిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది. సరే చూద్దాం. ఓకే ఆదర్శ్, మరి మీరు ఫస్ట్ ఏ ఐటమ్ చేస్తున్నారు? ఈ రోజు నేను చేయబోయే ఐటమ్ టంకీ పొటాటో బెల్ పెప్పర్. టంగి పొటాటో వెల్ పెప్పర్. ఓకే, నాకు కూడా వచ్చేసింది పేరు. అండ్ దీప్తి, నువ్వేం చేస్తున్నావు? గోల్డెన్ బ్రెడ్ ఫింగర్. గోల్డెన్ బ్రెడ్ ఫింగర్. ఎందుకు? నువ్వు చక్కగా అందంగా గోల్డ్ గా ఉంటావని గోల్డెన్ బ్రెడ్ ఫింగర్ చేయాలనుకుంటున్నావు? నువ్వే పెట్టేసుకున్నావా? నేనే అంటే నేనే కనిపెట్టాను. ఇప్పుడు ఏం చేస్తా ఆదర్శ్, ఎవరు పేర్లు పెట్టట్లేదు అనుకో, మనం ఏదో పెట్టుకోవాలి కదా. అంటే డిఫరెంట్ గా పేరు పెట్టుకోవటం, అట్లాగే పెట్టుకున్నారు తను కూడా. ఓకే, డిఫరెంట్ గా. ఓకే, పేర్లు అయితే చాలా బాగా నచ్చాయి. మరి ఐటమ్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు. ఫస్ట్ ఐటమ్స్ మనం ఇప్పుడు మీరు పేర్లు చెప్పారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. తర్వాత గేమ్ రూల్స్ చెప్తాను. అంటే గేమ్ కాదు, వేరేగా మన వంటల పోటీని, మన కాంటెస్ట్ ని మనం చాలా యాక్టివ్ గా తీసుకుని ఇప్పుడు మనం పర్ఫామ్ చేయాలన్నమాట వంటలు. ఓకే, సో ఫస్ట్ మీరు చేస్తున్న ఐటమ్ ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఆలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, సాల్ట్, కొత్తిమీర, కారం, వైట్ పెప్పర్, అజినోమోటో, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆదర్శ్ అన్ని రెడీగా పెట్టుకున్నారు. సో పేరుకు తగ్గట్టుగానే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగుంది లిస్ట్. మరి వెరైటీగా ఐటమ్ కూడా అంతే బాగుంటుందేమో చూద్దాం. చాలా బాగుంటుంది. ముందే కాన్ఫిడెన్స్. అది తిన్నామని చెప్పాలమ్మా. కాదు, చూస్తారు కదా. సరే, అంటే మాడిపోతే కూడా కలర్ఫుల్ గా ఉంటుందా? అది కూడా బాగున్నట్ట. నేను ఉన్నాను కదా, అందుకే మాడిందా బాగుందా లేదా నేను చెప్పడానుకున్నాను. ఓకే, నెక్స్ట్ దీప్తి, నువ్వు తొందరగా ఫైటింగ్ చేయాలనుకుంటున్నావు, బట్ వంట మొదలు పెట్టి ఫైటింగ్ చేయదు కానీ మాటలతో ఎక్కువ వద్దు. ఓకే, మరి నీ ఐటమ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తావా ఆడియన్స్ కి? ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బంగాళదుంప తురుము, సాల్ట్, అజినోమోటో, బ్లాక్ పెప్పర్, కారం, మైదా పౌడర్, క్యారెట్ తురుము, ఆయిల్, బ్రెడ్ స్లైసెస్, నువ్వులు. దీప్తి కూడా తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టుకుంది. మరి దీప్తి ఎప్పుడెప్పుడు వంటలోకి జంప్ చేద్దామా, ఎప్పుడెప్పుడు తనతో ఫైట్ చేద్దామా అని చూస్తుంది, నాకు అర్థం అవుతుంది. బట్ ఆదర్శ్, నువ్వు మాత్రం చాలా కూల్గా ఉన్నావు. ఇలా ఉంటే కుదరదు. ఆమె గెలిచేస్తుంది, విన్ అయిపోతుంది ఏమో నాకు డౌట్గా ఉంది. మాటలతో లేదు, ఓన్లీ పోటీలో వంటతోనే అవుతుంది కదా. ఓకే, సరే. మరి ఆదర్శ్ అండ్ దీప్తి, ఇప్పుడు మనం వంటల పోటీలో 15 మినిట్స్ తీసుకుంటున్నాం. మీ ఇద్దరికి నేను 15 మినిట్స్ ఇస్తున్నాను. సో ఈ 15 మినిట్స్ బాగా యూజ్ చేసుకుని ఒక మంచి రెసిపీని, టేస్టీగా ఉన్న రెసిపీని హాస్నికి ఇచ్చేసి, హాస్నితో మీరు బాగా నచ్చింది అనిపించారనుకోండి, వాళ్ళే విన్నర్ అయిపోతారు. అది నాదే, విన్నర్ అయితే నేనే, షూర్, అది కన్ఫర్మ్. అది సరే, అలా అనుకోండి. ఆదర్శ్ విన్న వాళ్ళని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎవరు బాగా చేస్తారో తెలియాలంటే ముందు వంట స్టార్ట్ చేయాలి. సో వంట స్టార్ట్ చేయాలంటే నేను స్టార్ట్ అని చెప్పాలి. దిస్ ఇస్ టైమ్ ఫర్ టు స్టార్ట్ అండ్ లెట్స్ స్టార్ట్. స్టవ్లు కూడా ఎవరు ఫాస్ట్గా వెలిగిస్తారా అని చాలా పోటీ పడుతున్నారు.
అరే అరే గోల్ గోల చెప్తా ఆయిల్ చేయాలి వేయాలి ఫస్ట్ బాండి పెట్టారు పొయ్యి మీద వేస్తావు ఏంటి ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే అండ్ ఇక్కడ కూడా పాన్ పెట్టారు ఆయిల్ వేశారు సిమ్ లో పెట్టుకొని పచ్చిమిర్చి సో ఇక్కడ ఆయిల్ కాగింది పాన్ లో పచ్చిమిర్చి వేస్తున్నాం వేయండి టేక్ కేర్, జాగ్రత్తగా వేయాలి. మీరు వంటలు కొంచెం తక్కువ చేస్తారు కదా మీరు చాలా కేర్ఫుల్గా వేయండి పాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది దేనికి దీప్తి ఇది ఫస్ట్ ఒక మిక్సింగ్ చేసుకోవాలి బ్రెడ్ కోసం. ఓకే సో దానికోసం ఫ్రై. సో ఇక్కడ ఆనియన్స్ ఇంకా వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి వేసాము ఇది పచ్చిమిర్చి నెక్స్ట్ ఏం వేయాలి నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. సో మనం స్పూన్ వాడదాము. ఇక్కడ ఆనియన్ వేస్తున్నాను. ఓకే సో పచ్చిమిర్చి కూడా ఇక్కడ వెరైటీగా కట్ చేశారు రోల్స్ లాగా రౌండ్గా ఇక్కడేమో కాడలాగా కట్ చేశారు అంటే బ్రెడ్ కదా కాస్త అవి కనిపించకుండా దాంట్లో యాడ్ అవ్వడానికి అన్నమాట. ఓకే సో నెక్స్ట్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన ఇమీడియట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే ఆనియన్స్ వేగాక బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీకు బాగానే వచ్చండి వంటలు కాకపోతే కొంచెం భయపడుతున్నారు నూనె ఎక్కడ పడుతుందా అని. ఓకే అది తిప్పుకుందాము. అండ్ ఆనియన్లో లైట్గా సాల్ట్ వేసుకుంటే బాగా తొందరగా ఫ్రై అవుతుంది. ఓ తొందరగా మగ్గుతుంది. ఇక టిప్స్ కూడా చెప్పేస్తుంది తను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కూల్గా సిమ్లో పెట్టుకొని. ఓకే ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా పొటాటో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇటు సైడ్ పొటాటో వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏం వేయాలండి బంగాళదుంప ఆల్రెడీ ఉడికించి చేసుకున్నది క్రష్ చేసుకున్నాం. వేసేయండి మీరు వేయండి. ఓకే సో ఇందులో బంగాళదుంప మనం ఫింగర్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఇక్కడేమో ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంప తురుము వేసాము. ఏంటి అటొచ్చి ఇటొచ్చి ఇద్దరు బంగాళదుంపనే ఎంచుకున్నారు ఏం ముందు అనుకున్నారా ఏంటి హెల్త్కి మంచిదని. ఓహో ఎవరి హెల్త్కి తినే వాళ్ళ హెల్త్కి. నాతో పాటు నేను ఆదర్శ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఓన్లీ టేస్ట్ చేస్తాను మొత్తం ఆదర్శకే పెడతాను. అదే అమ్మో వద్దు నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి. సరే చూద్దాం అంటే తనకి పెడదాం అనుకుంటున్నాను. మంచి లైఫ్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మనం జీవితంలో మంచి చెడ్డ రెండు అనుభవించాలి కాబట్టి ఆ చెడ్డని కూడా కాస్త అనుభవించి ట్రై చేస్తా. మీరు అంటుంటే నాకు దగ్గు వచ్చేస్తుంది. అది దగ్గు కాదు నా వంట ఘాటు. ఓ గ్రేట్ ఈవిడ అసలు ఎక్కడ తగ్గకుండా ఘాటుగా చేస్తుంది వంట. అంటే అంత పోటీని బాగా నరాల్లో ఇంకిచ్చేసుకుంది ఈవిడ. ఆల్మోస్ట్ ఇది బ్రౌన్ ఫ్రై అయిపోయింది కదా. ఓకే నెక్స్ట్ మీరేం వేయాలి నెక్స్ట్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ వేసేయాలి మొత్తం వేసేయండి టోటల్. దెన్ నెక్స్ట్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్. ఇంతకు ముందు ఎల్లో క్యాప్సికమ్ వేసాము నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్. సో ఇద్దరు అనుకోకుండానో అనుకోను బంగాళదుంపలు అయితే తీసుకొచ్చారు. బంగాళదుంపలతో మంచి రెసిపీస్ చేస్తున్నారు. చాలా మందికి ఇష్టం దీప్తి అన్నట్టు హెల్త్ కూడా మంచిది చాలా మంది కూడా ఇష్టంగా తింటారు బంగాళదుంపలు కదా. సో ఆదర్శ్ మీరు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? ప్రెసెంట్ నేను బంగారు కోడలో ఒక సీరియల్ ఒకటి చేస్తాను ప్లస్ ఒక రియాలిటీ షో ఒకటి చేస్తున్నాను డాన్స్ షో. ఓకే సో మంచి డాన్సర్ అన్నమాట మీరు. ఆదర్శ్ అనగానే చాలా మంచి డాన్సర్. ఇప్పుడు రీసెంట్ గా యాక్టర్ కూడా ప్లస్ తమిళ్లో ఒక ఎన్గల్ కాదులని ఒక మూవీ హీరోగా చేస్తున్నాను. ఓ గ్రేట్ తమిళ్ ప్రాజెక్ట్. ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలా? నెక్స్ట్ కొన్ని వాటర్. ఓకే మీది ఎంత వరకు వచ్చింది దీప్తి? ఆల్మోస్ట్ బ్రౌన్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకొని అజినమోటో. సో అన్ని వెంటనే సాల్ట్ అజినమోటో అంటే ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసేసాము కాబట్టి ఆనియన్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటేనే ఎక్కువ ఉడకబెట్టవసరం లేదు అన్ని మిక్స్ చేసుకోవచ్చు వెంటనే. చూసి వేయండి అన్ని మళ్ళీ మీరు తినాలి అవన్నీ. నాకేమన్నా డౌట్ కనిపిస్తే నీకే పెడతాను ఆదర్శ్ కంగారు పడకు నీకే పెడతా నీతోనే. వావ్ దీప్ చెప్పాను కదా ఇందాకే చెప్పాను నాకు కొన్ని కోరికలు ఉన్నాయని అవి తిన్నానంటే అంతే ఇంకా. సో 1 స్పూన్ కారం. ఓకే ఇంకా ఫస్ట్ ఇవైతే మిక్స్ చేసుకోవాలి. అండ్ దీప్తి మీ ప్రాజెక్ట్స్ ఏంటి ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? చంద్రముఖి అండ్ కలవారి కోడలు చేస్తున్నాను. రెండు కూడా నెగిటివ్ రోల్స్. నెగిటివ్ సెట్ అవుతుంది మీకు కదా. ఇప్పుడే కాదు ఇంతకు ముందు కుంకుమరేఖ ఆడదే ఆధారం కూడా నెగిటివ్ రోల్స్. కరెక్ట్ గా ఇస్తున్నారు మీకు క్యారెక్టర్స్. అంటే నేచురల్ గా అంతేనా లేకపోతే ఓన్లీ క్యారెక్టర్ వైజ్? అంతే తను ఏదో ఆదర్శ్ చెప్పిస్తున్నట్టున్నాడు. ఆ కళ్ళేసుకుని అందరినీ భయపెట్టడం. తర్వాత ఏమన్నా చంద్రముఖి లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఏంటి? లేదు చంద్రముఖి నేను కాదు కానీ వన్ ఆఫ్ ద నెగిటివ్ రోల్. నో చంద్రముఖి అంటే నేను సినిమాలో చంద్రముఖి జ్యోతి కళనా? ఓకే ఓకే లేదులే
అలా ఏం కాదు. అంటే చూడటానికి అట్లా ఉండదు కానీ మనసత్వం మాత్రం అటువంటిది. కాదు, నేనే ఒక దెయ్యం అని చెప్పినట్టు. సో నాకు ఇంకొక దెయ్యం, ఇంకొక గాలి చంద్రముఖి వచ్చి పట్టేంత ఇది లేదు. దీప్తి దీప్తి లక ఓకే. సో ఇద్దరు ఎంత నెగిటివ్ అయినా సరే చాలా మంచిగా కాంప్లిమెంట్స్ లో తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మనం అంట? ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. సో ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, ఆదర్శ్ ఎక్కడి వరకు వచ్చారు? నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. ఓకే, సో ప్లేట్లోకి తీసుకుంటుంది దీప్తి. నెక్స్ట్ మీరు ఇంకా ఉల్లికాడలు వేస్తున్నాను. నెక్స్ట్ వన్ హాసిని వేసి ఒక 2 minutes సిమ్లో పెట్టాలి. ఒకసారి తిప్పుతూ ఉండండి మీరు. హాసిని ఇప్పుడు వాటర్ ఇవి, మైదా పౌడర్ ఉంది కదా, దీంట్లో కాస్త వాటర్. ఎలా మనకి ఇది జారుగా కలుపుకోవాలా? జారుగా ఒక్క చాలు. సో ఉల్లికాడలు వేసి బాగా తిప్పుకోవాలి ఒక 2 minutes. అవును, ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు ఆదర్శ్ గారు మీరు? నేనా? ఇంట్లో ఎవరి దగ్గర? మమ్మీ దగ్గర. ప్లస్ ఫ్రీగా ఉన్నప్పుడు బుక్స్ అది చదువుతూ ఉంటాను. సో అప్పుడు కూడా నేర్చుకుంటూ ఉంటాను. షూటింగ్స్ లేని టైంలో ఇంట్లో ఇట్లాగే జనాలు పాకాలు చేసుకుంటారు, జనాల్ని చంపుతుంటారు. దీప్తి గారు, నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. మ్యారేజ్ అయిందా మీకు? ఇంకా లేదండి, చేసుకోవాలి. బతికిపోయాడండి నిజంగానే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇటువంటి వంటలు మాత్రం నిజంగా పెట్టకండి. అంతే 2 days ఉంటారు మీతో. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను తినాలి కదా. వద్దు ప్లీజ్ అండి, దయచేసి చెప్తున్నాను, అది మాత్రం తినకండి. వద్దు అంత లేదమ్మా, నేను చేసే ఏ ఐటమ్ అన్నా అసలు ఎంత ఇష్టంగా తింటాడంటే, ఏదో నేనంటే ఇష్టమై అవి ఇష్టమై కాదు, అవి నచ్చి కాదు. నేను చెప్పిన నేను వండింది పిల్లే ముద్దంటారు. అయినా అసలు ఇంత discussion ఎందుకు మనకి? ఆల్రెడీ చేస్తుంది, ఇప్పుడు మనం ఉన్నాం కదా. నేను నీకు కూడా పెడతాను, నువ్వు కూడా తిను ఆదర్శ్. షూరా? నిజమా కదా, తెలియాలి కదా. నీకు విషయం తెలుసా హాసిని, నేను ఇప్పుడు వండిన కుకింగ్ తనకి పెడతానో లేదో అనేసి కౌంటర్ చేస్తున్నాడు. అలా అయితే చూడు తిని చెప్పు అంటాను కదా, అందుకోసం తెలుసా. ఎలాగో తను వండింది తినలేం కదా, సో నా కుకింగ్ కోసం, నేను చేసిన తినడం కోసం కౌంటర్ చేస్తున్నాడు. సరే చూద్దాం. సో ఇలా మిక్స్ చేసాం కదా. ఏంటి అంటే మరీ జారుగా వద్దు, కొంచెం లైట్ గా, పేస్ట్ లాగా. ఎందుకంటే ఈ బ్రెడ్ తీసుకొని ఈ బ్రెడ్ కి ఇలా ఈ మైదా రాసుకోవాలి. సో మైదా రాయడం వల్ల ఏంటి యూజ్ దీపా? అంటే గమ్ లాగా ఇవన్నీ స్టఫ్ అంటించాలి కదా, సో దానికి అంటుకోవడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. చూడు ఆదర్శ్ ఎక్స్ప్రెషన్ చూసావా? తిన్న తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ మారిద్దిలే హాసిని. ఇమిడియట్ గా హాస్పిటల్ వెళ్ళిపోతాడు. నిజంగా ఎక్స్ప్రెషన్ మారిద్ది. సో హాస్పిటల్కి వెళ్ళాలంట. దీన్ని ఇలా పెట్టుకొని అండ్ 1 side ఇలా నువ్వులు పెట్టుకోవాలి. ఈ నువ్వులతో ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే, మనం ఫ్రై చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అవును, మీ వుడ్ బిక్ చేసి చూపించావా ఈ వంట? అంతే కదా, చేసి చూపించాను. చాలా బాగుంది అన్నారు. సో అందుకే ఆడియన్స్ కూడా చూపించాలని వచ్చాను. నిజం చెప్పండి. సో ఇలా క్యారెట్ హాఫ్ పెట్టుకోవాలి, చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. తర్వాత పైన ఇది బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఇది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అద్దాలి. సో ఎందుకంటే దానికి అంటుకుంటుంది అన్నమాట, ఎందుకంటే ఫ్రై చేయాలి కదా మనం. సో మొత్తం అలా ప్రెస్ చేసేయాలి దీప్తి? ఎస్, ఏమి పడిపోకుండా. అవును. టేస్టింగ్ సాల్ట్ 1 spoon అండ్ అజినమోటో వేస్తున్నారు ఆదర్శ్. నెక్స్ట్ సాల్ట్. ఓకే, వైట్ పెప్పర్. ఇది ఆల్రెడీ హీట్ అయింది. వైట్ పెప్పర్ కూడా. వైట్ పెప్పర్ అండ్ మిర్చి అని స్పూన్. ఓకే, 1 spoon. కొంచెం చూసి వేయండి, ఎందుకంటే దీప్తి బాధ. నేను ఇందాక అన్నాను కదా, ఆదర్శ్ మీరు చేసిన వంట దీప్తి టేస్ట్ చేస్తుంది, దీప్తి నువ్వు చేసిన వంట ఆదర్శ్ టేస్ట్ చేయాలి. అదృష్టం ఉండాలి, నా వంట తినడానికి కూడా అదృష్టం ఉండాలి. వద్దన్నావంటే కదా. నెక్స్ట్ నమస్కారం. సరే, ఇది ఇంకా వేసేద్దాము. కాగిపోయినట్టుందా? ఎండింగ్ కి కొత్తిమీర అండి. దీప్తి వేస్తున్నారా? ఆయిల్ హీట్ అయింది కదా, కదలకుండా వేసుకోవాలి. బ్రెడ్ కాబట్టి మరి హెవీ ఫ్రై అక్కర్లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, మనకి ఇంకో విషయం ఏంటంటే ఇది ఎక్కువగా కూడా కదపకూడదు, ఎందుకంటే అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా విడిపోయి ఆయిల్లోకి వచ్చేస్తాయి. టేస్ట్ పోతుందా? ఉంటేనే కదా టేస్ట్ పోవటానికి. తిన్న తర్వాత ఓకే 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 క్యారీ మళ్ళీ కాదు, వంట రాకపోయినా వీళ్ళిద్దరు గొడవలు, నేను చచ్చిపోతున్నానండి వీళ్ళిద్దరు గొడవల్లో. వంట రాకపోయినా ఇలా గరిటె తిప్పడం కాదమ్మా. జాగ్రత్త చెప్తున్నారా, ఇలా వేయాలి అలా వేయాలి అని. ఎట్లా చేసినా అదే టేస్ట్ వస్తుంది. ఏంటి నా అంత టేస్ట్ అయితే రాదు. మాడుతున్నట్టుంది దిత్తి, ఇది కొంచెం లేదు. ఓకే, ఇక్కడ పెడుతున్నాను నేను. ఓకే,
ఇందులో తీసేయచ్చు. అది మాడాలని నేను మాటలు పెడుతున్నాను. అవునా? అయితే నీ వంట కూడా పాడొద్దు. ఎదుటి వాళ్ళని గొయ్యి తీసావు అనుకో, నువ్వు ఆ గొత్తలో పడతావు. ఆదర్శ్ ఏదో మంచివాడు అనుకున్నాను, సపోర్ట్ చేశాను. నువ్వు అలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు చూడు. సో ఇది కదపకుండా అంటే కదలకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. సో బ్రెడ్ బ్రౌన్ కలర్ లో వచ్చేలా కలర్ఫుల్ గా ఉందో. ఓకే, ఆల్రెడీ మీరు పైన చేసిన స్టఫ్ కూడా కొంచెం ఉడికింది. క్యారెట్ ఎలాగో మనకి పచ్చిగా కూడా బాగుంటుంది, ఆయిల్ ఫ్రై కూడా ఇంకా బాగుంటుంది. అండ్ నువ్వులు వేశారు కదా, ఆ నువ్వుల ఫ్లేవర్ చూసావా ఎంత మంచిగా వస్తుందో. ఎస్, నువ్వులు కొంచెం మనకి ఆ స్మెల్ తెలుస్తుంది. వేయినా? మీరు కూడా వేయండి. అరే చెప్పండి కొట్టండి, హాసిని కూడా వంట వచ్చేసింది. అందుకే నువ్వు చెయ్యి. అయినా ఇది వంటల పోటీ, నేను ఏదో కావాలని పోన్లే పాప అని అమ్మాయి కదా అని జాలిపడి లేదు. ఆదర్శ్ నీ పక్కనే నేను అమ్మాయి కదా అని జాలి పడ్డం కాదు, అబ్బాయి కదా అని జాలిపడు. లేదు, తను బాగా వంట రాదు, ఇక్కడ వంట వచ్చు. అబ్బాయి కదా అని జాలిపడాలి. చెప్పాలంటే అబ్బాయిల దగ్గర నుంచే మనం నేర్చుకున్నాం. ఇంట్లో ఫంక్షన్స్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఎవరు చేస్తారు వంటలు? అమ్మ చేస్తారా? నలభీముడికి వంట ఎవరు నేర్పించారమ్మా? వాళ్ళ అమ్మ నేర్పించారు. ఏదో ఒక వంట దొరకాలి కదా. ఎంత నలభీముడు అయినా సరే వాళ్ళ అమ్మ దగ్గర ఎవరి దగ్గర నేర్చుకునే వచ్చాడు. కానీ ఎవరి స్టైల్ వాళ్ళదే కదా. అమ్మాయి స్టైల్ అమ్మాయి, అబ్బాయి స్టైల్ ఏదో యావరేజ్ గా అక్కడ, వండర్ఫుల్ గా ఇక్కడ. చూద్దాం. వెయిట్ తీసేయండి ఇంకా. సో కలర్ వచ్చేసింది కదా, సో స్టవ్ ఆఫ్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ అయిపోయింది. ఆదర్శ్ వంట అయిపోయింది, ఇక్కడ డీప్ ఫ్రై జరుగుతుంది. కలర్ వచ్చేసింది కదా దీప్తి, మొత్తం మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినా ఇది ప్లేట్లోకి తీసేయండి. చూసారా, వాసన చూస్తుంటే నీకు చాలు, ఈ జన్మకి ఒక్క వాసన పీల్చేసి చాలు బతికే వచ్చి అన్నట్టు. అదే ఆదర్శ్ కష్టపడ్డాడు, ఇంకా గార్నిషింగ్ ఏం లేదా? ఎందుకంటే తినక్కర్లేదు కదా. ఇది కొంచెం లైట్ గా మిక్స్ చేసుకొని పైన చాలు చాలు, ఇట్స్ ఓవర్. గార్నిషింగ్. ఓ ఇక్కడ రెడీ అండి. ప్లీజ్ ఫస్ట్ నాది తినండి. మీకు చాలా లైఫ్ ఉంది, ప్లీజ్ ఇది తినండి ఫస్ట్ ప్లీజ్. హాసిని అనవసరంగా చెప్తున్నాను, రిస్క్ తీసుకుంటున్నావు. ఫస్ట్ ఇది తిను. నేను ఆల్రెడీ ప్రేయర్ చేశాను దేవుడికి, ప్లీజ్ ఇది తినండి. అది తినొద్దు, అది తింటే ఇంక అంతేక. దీప్తిదేమో స్నాక్ లాగా చాలా చాలా నూరుస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక మంచి స్టఫ్డ్ ఐటమ్ లాగా, ఒక డిఫరెంట్ ఐటమ్ లాగా నాకు కానీ తిన. బట్ ఆదర్శ్ ఏమో కొంచెం హాట్ గా, కొంచెం కామ్ గా ఉన్నాడు. ఇక్కడేమో ఈవిడ చూస్తే చాలా క్రిస్పీగా ఉంది. కరెక్ట్ కదా. సో హాట్ తినండి ఫస్ట్. ఎవరిది చేస్తే బాగుంటుంది టేస్టింగ్? ఇక్కడ. నో ఇక్కడ సమస్య లేదు, ఇక్కడ అస్సలు గొడవే లేదు ఇక్కడ. ఓ సరేలేండి. వీళ్ళిద్దరు గొడవలు పడుతుంటే అసలు నేను ఏం చేయాలండి? వీళ్ళిద్దరి మధ్యలో నేనున్నాను, ఇరుక్కుపోయాను. ఓకే, అయితే ఫస్ట్ లేడీస్ తో వెళ్తే ఇక్కడ మన ఇద్దరికి కొంచెం కదా పార్షియాలిటీ చూపించేస్తుంది హాసిని. ఆదర్శ్ పక్కన. నా మైండ్ వాయిస్ అదే కాదు, నిజంగా నా మైండ్ వాయిస్ అదే. అమ్మాయి అయితే మాట మీద ఉంటుంది. అవునా? సరే, అయితే నువ్వు అంత మాట నిన్న తర్వాత నేను ఆదర్శ్ టేస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆదర్శ్ ఐటమ్ టేస్ట్ చేశాను. పక్కన లోపల బర్నింగ్ సెన్సేషన్ అనమాట దీప్తికి. ఎక్కడో కాలిపోతుంది. ఇప్పుడు కూల్ అవుతావులే. అండి ఎలాగో ఇప్పుడు నాదే బాగుందని చెప్పేస్తారు, కన్ఫర్మ్ అది షూర్. ఏంటమ్మా రెండో చూపిస్తున్నావు? నాకు తెలుసు, నేనే అంత లేదులే, హాసిని చెప్పాలిగా. షూర్. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కైనా చేయొచ్చు, ఇన్ ఫ్యూచర్ మీ వైఫ్ కైనా బాగా వంటలు చేసి పెట్టచ్చు. యు ఆర్ ఎ గుడ్ కుక్. థ్యాంక్ యూ. బట్ యు ఆర్ టూ గుడ్. యు ఆర్ టూ గుడ్ యార్, యు ఆర్ టూ గుడ్. యు రాక్. సో చాలా బాగుంది తన వంట, నిజంగా చాలా బాగుంది. చెప్పానండి, నేను ఫస్ట్ చెప్పాను, తొక్కేస్తున్నారని చెప్పాను కదా. చాలా టేస్టీగా అనిపించింది. బట్ నేను ఫస్ట్ షాక్ అయ్యా తను నేమ్ చెప్పేసరికి. ఎందుకంటే సెకండ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ నేమ్ చెప్తారు, తర్వాత ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ లో చెప్తారు చూడు. ఓకే ఫైన్. ఈ రోజు ఆదర్శ్ అండ్ దీప్తి చాలా మంచి రెసిపీస్ చూపించారు. నాకు చాలా బాగా నచ్చాయి ఇద్దరు రెసిపీస్. బట్ ఎవరో ఒకళ్ళు విన్నవాలి కాబట్టి సో క్రెడిట్ గోస్ టు దీప్తి అన్నమాట. అంతేగాని పాప డిఫీట్ చేసినట్టు ఏం కాదు, ఓడించినట్టు ఏం కాదు. లేదులేండి, యాక్చువల్ గా ఫీమేల్స్ బాగా చేస్తారు. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉంటున్న
పి లక్ష్మాజీ. లక్ష్మాజీ గారు, మీరు రాసి పంపిన బూడిది గుమ్మడి వడలు అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఈరోజు శుక్రవారం స్పెషల్ వంటల పోటీల మీ ఇంటి వంటలో ఆదర్శ్ అండ్ దీప్తి చేసిన 2 మంచి రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ రేపటి మీ ఇంటి వంటలో 2 వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.